కర్నూలు నగరంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే సమయంలో యువత ఎవరు అమ్మాయిలను గాని ఆడవారిని గాని టీజింగ్ చేసినా అలాగే ఎవరు అయినా మద్యం సేవించి వాహనాలు నడపరాదని అలాగే కర్నూలు నగరంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన కేక్ కటింగ్ చేయరాదని కర్నూలు నగర డీఎస్పీ ప్రసాద్ బాబు తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 11 ఆ ప్రాంతాల్లో 12 వరకు 1 గంట వరకు ప్రజలు హ్యూజ్ గ్యాదరింగ్ జరుగుతుంది. అది జరిగినప్పుడు దాంట్లో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ఉమెన్, గర్ల్స్ ఇలాంటి వెనరబుల్ గ్రూప్స్ ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళను ఈటీజింగ్ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే కామెంట్ చేసినప్పుడు అది వేరే రకంగా వెళ్తుంది. రెండో పాయింట్ వచ్చి మత్తుమందు అంటే ఇంటాక్సికేషన్ అంటే మత్తు పానీయాలు సేవించి ఎవరైనా కానీ వాహనాలు నడపడము చట్టపరంగా అది నేరము. కనుక తాగిన వాళ్ళు నడుచుకుపోవచ్చు, కానీ ఆ వెహికల్స్ మీద వాళ్ళని డ్రైవింగ్ చేస్తుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఈరోజు ఉంటుంది. దాంట్లో వెహికల్ సీజ్ అవుతుంది, కోర్టు సమర్పించడం జరుగుతుంది. యాజ్ పర్ ఎంఈఏ రూట్ ప్రకారం పోతుంది. మూడో వచ్చి యూటీజింగ్ కానీ స్నాచింగ్ కానీ ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆడవాళ్ళు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. మరియు ఆ బైక్లకు సైలెన్సర్ తీసేసి సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ మరియు ఈ స్నేక్ రైడింగ్ అంట ఓవర్ స్పీడ్ పోవడం అనేది నిషేధించడమైనది. ఇంకోటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. కర్నూలు పట్టణంలో హైవే మీద 3-4 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. అదేవిధంగా ఉండే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ కేక్ కటింగ్లో ఉండే హైవే మీద వెహికల్ స్పీడ్ ఉంటాయి, కనిపించకుండా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫ్లైఓవర్ మీద ఎలాంటి కేక్ కటింగ్లు కానీ వెహికల్ రైడింగ్లు కానీ లేవు. తర్వాత రెండోది ఈ రోడ్డు పైన ఉండే బ్యారికేడ్స్ కానీ పూల కుండీలు కానీ మరియు రోడ్డు మీద ఉండే లైట్లు కానీ ఇలాంటివన్నీ చాలామంది అతి ఉత్సాహంతో విరగొట్టినచో వారిపైన కఠినమైన చర్య తీసుకోబడును. బండ్లకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా, నంబర్ ప్లేట్ లేకుండా అలా పోయిన వెంటనే కూడా ఆ వెహికల్ సీజ్ చేసి కోర్టుకు సమర్పించబడుతుంది. తర్వాత ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం అంటే క్రాకర్స్, ఫ్రై క్రాకర్స్ కూడీల్లో పేల్చి ఇతర వ్యక్తులకు శబ్ద పొల్యూషన్ కానీ లేకపోతే నాయిస్ పొల్యూషన్ కానీ చేయరాదు. ఇలా చేసినచో ఆల్రెడీ ఈరోజు కర్నూలు పట్టణంలో ఇంపార్టెంట్ అన్ని కూడళ్లలో పోలీస్ బందోబస్తు, పోలీస్ పికెట్స్ వేయడం జరిగింది.